నాకు వివి చౌదరి గారు అంటే ఇప్పుడు ఎన్విబి చౌదరి అని ఉంది పేరు, బట్ మేము వివి చౌదరి గారు అంటూ మాకు అలవాటు. వివి చౌదరి గారు అంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే రామానాయుడు ఫిల్మ్ స్కూల్లో అంటే స్క్రీన్ ప్లే అనే సబ్జెక్ట్ మీద ఎలాగైతే మనం ఒక బిఏ బీకామ్ ఎంబీఏ ఎలా అయితే డిగ్రీలు చేస్తారో అలాగే సినిమాని చదువుకున్నారు ఆయన. నాకు ఆయన అంటే చాలా గౌరవం. నాకు కూడా కథలో ఎప్పుడైనా బ్లాక్ అయినప్పుడు లేకపోతే ఈ కథ అంతా కరెక్ట్గా ఉందా అని చెక్ చేసుకోవడానికి నేను చౌదరి గారికి ఫోన్ చేస్తూ అడుగుతూ ఉంటాను. ఈ దగ్గర ఎంతోమంది స్టూడెంట్స్ వచ్చారు, ఎంతోమందికి ఆయన స్క్రీన్ ప్లే గురించి చెప్పడం జరిగింది, రచన గురించి. అసలు సినిమా కథలో తప్పు లేకుండా ఉంటే అంటే చూసే ప్రేక్షకుడికి కథ అర్థమవుతూ అన్ఫోల్డ్ అవుతూ వెళ్తూ ఉంటే ఆ సినిమాలు హిట్ అవుతాయి అనేది అందరికీ తెలిసిన విషయం. దాన్ని అర్థమయ్యేలా చెప్తారు ఆయన. అందుకే ఆయన అంటే నాకు చాలా గౌరవం. చాలామందిని మంచి మంచి స్టూడెంట్స్ని తయారు చేశారు ఆయన. ఆయనకు అవకాశం లేటుగా వచ్చినా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆయన్ని నమ్మి అంటే నాకు చౌదరి గారు అంటే ఎంత ఇష్టం అంటే ఆయన నాకు ఒక స్క్రిప్ట్ చెప్తే ఒక చిన్న స్క్రిప్ట్ బాగుందనిపించి నేను ఉషాకిరణ్ మూవీస్కి ఏమన్నా నేను కథ విన్నాను బాగుంటుందని అని చెప్పాను. నాకు అంత నమ్మకంగా చెప్పాను నేను ఆయన గురించి. ఆయన కథను అర్థం చేసుకున్న కిషోర్ గారిని అభినందిస్తున్నాను. అలాగే ఈ టీంలో పనిచేసిన అందరూ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇతను ఎవరు విలన్ ఈ కీచకుడు నిజంగా రాక్షసుల్లో ఉన్నాడు స్క్రీన్ మీద, చంపేయాలన్నట్టే ఉన్నాడు స్క్రీన్ మీద. అలాగే అన్నపూర్ణలో షూటింగ్ జరుగుతుంది. ఈ చౌదరి గారి మాట కాదనలేక షూటింగ్ బ్రేక్ చేసి ఇలా వచ్చాను. అందుకే ముందు చేస్తున్నాం. దయచేసి వాళ్ళు ప్రోగ్రామ్ అయ్యే వరకు, ప్రసాద్ గారు వచ్చే వరకు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చేశాను. మళ్ళీ ఆహ్వానించట్లేదు. చేసిన వారందరూ వేదిక మీద ఉండాలని మా అభిలాష. ఇప్పుడు న్యాయంగా సినిమా కార్యక్రమాల అద్భుతమైనటువంటి సంగీతాన్ని చాలా అమేజింగ్. ఆడియో కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము. అలాగే రిలీజ్ కోసం ఇంకా ఎప్పుడు రిలీజ్ అవుతుందని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మేమందరం. అండ్ మా ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్. మా టీం మొత్తం అందరూ చాలా కష్టపడ్డారు. మొన్న ఈ మధ్య ప్రివ్యూ చూసాము. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇంకేం మాట్లాడాలి. మీడియా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. కిషోర్ గారితో ఈరోజు మాట్లాడించాలని నేను బ్రాస్లెట్ వేసుకొని వచ్చాను. ఈరోజు శ్రీ గౌతమి టాకీస్ నిర్మించినటువంటి మొట్టమొదటి చిత్రం కీచక. ఈ కీచక చిత్రానికి ముఖ్య అతిథిగా ఆడియో లాంచ్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వివి నాయక్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ సినిమా
ఆడియో లాంచ్కి ఇచ్చేసినట్టు నటినట్లందరూ కూడా మరోసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కీచక చిత్రం ఒక నిజంగా నాగపూర్లో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన ద్వారా తీసుకోవడం జరిగింది. అయితే ఈ చిత్రం మొత్తం కూడా మేము 24 రోజుల్లో షూటింగ్ అంతా కంప్లీట్ చేయటం, ఫస్ట్ ఏమైతే మాట్లాడుకున్నామో అదే అన్ని డేస్లోనే పక్కా ప్లాన్గా చేసుకోవడం జరిగింది. అయితే సాంగ్స్ అన్నీ కూడా బాగా వచ్చినాయి. జోషి భట్ల గారు మంచి మ్యూజిక్ ఇవ్వడం అయితేనేమి, వెన్నెలకంటి గారు, రామజోగి శాస్త్రి గారు అందరూ కూడా మంచి సాంగ్స్ ఇవ్వడం, మళ్ళీ గోరెంటి వెంకన్న గారు సాంగ్స్ కూడా బాగా వచ్చినాయి. అయితే నటినట్లందరూ కూడా బాగా నటించారు. అయితే ఈ రోజున ఈ ఫంక్షన్ జరగటం చాలా సంతోషకరంగా ఉంది. మొన్న ఈ మధ్య వెబ్సైట్లో చూస్తే ఈ సినిమాలో 15 రేపులు ఉన్నాయా 16 రేపులు ఉన్నాయా అని బాగా రాయటం, మీడియాలో రాయటం చూసాము. సినిమా ఇది యాక్చువల్గా మహిళలందరూ కూడా దీన్ని చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఇది మహిళల కోసం తీసినటువంటి సినిమా కీచక. నిర్భయ చట్టం తర్వాత మనకి భారతదేశంలో చాలా రేపులు జరిగినాయి. కానీ కీచక సినిమా రిలీజ్ అయిన తర్వాత రేపు చేయాలంటేనే భయపడే పరిస్థితి ఈ కీచక చిత్రంలో చూపించబడుతుంది. అందుకని ఇది రేపులు అనేది ఒక పార్ట్ మాత్రమే కథలో. అందుకని అందరూ కూడా మహిళలు అయితేనేమి ఎవరైనా అందరూ కూడా ఈ సినిమాని చూసి మంచి విజయం సాధిస్తారనుకుంటున్నాను. ఒక గర్ల్ నెక్స్ట్ డోర్ ఇందాక ఎవరో అన్నారు. కోటి నాకు ఇప్పుడు ఒక 25 years నుంచి తెలుసు బాగా. ఒక ఫ్రెండ్ నాకు, అతనిలో నెగిటివ్ యాంగిల్ ఏదో కనిపిస్తుంటుంది. మనిషి చాలా మంచోడు, బట్ మనిషి లుక్స్లో ఒక నెగిటివ్ ఇది ఉంటుంది. నేను యాక్చువల్గా మిణుగురుల్లో ఆశీష్ విద్యార్థి వేసిన క్యారెక్టర్కి ఇతని దృష్టిలో పెట్టుకునే రాసుకున్నాను. బట్ ఆఫ్ కోర్స్ అది తీసుకున్న డైరెక్టర్ ఇష్టం కాబట్టి ఆయన ఆశీష్ విద్యార్థి గారు అద్భుతంగా చేశారు. బట్ ఆ క్యారెక్టర్ కూడా నేను తన్నే అనుకున్నాను. మళ్ళీ ఈ కథ అనుకున్నప్పుడు తనే నా మనసులోకి వచ్చారు, దానికి జస్టిస్ చేశారు. అండ్ ఒక 8-year-old కిడ్ హ్యాస్ డన్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేశాడు ప్రేమ్ రంజన్. అండ్ పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన కార్సాల్ గారు, ప్లీజ్ కమ్ సార్. ఈయన ఒక సర్ప్రైజింగ్ క్యారెక్టర్. ఒక 2 సీన్లో ఉంటారు కానీ 2 సీన్లు అదరగొట్టారు. అండ్ వినోద్, నాయుడు, ఆల్ ఆఫ్ దెమ్, కార్తిక్ అండ్